ఒకప్పుడు సౌనకాది మహామునులు కొందరు దైవసారంగా కూడుకున్న వారై సూత మహాముని చూచి అడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును, అట్టి దానిని తెలుపుము అని మహామునులు సూతుల వారిని కోరిది. అందరికి సూత మహాముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయమే మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పెను. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుతూ భారతదేశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న అనేక కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎలా తొలగును అని ఆలోచిస్తూ విష్ణులోకములకు పోయిను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడు, తెల్లని శరీర చేయగలవాడు, శంకు చక్రము గద పద్మము మొదలగు అలంకారము ధరించిన అగు శ్రీహరిని చూసి ప్రార్థించును. మనస్సుతో ఊహించడం కానీ వాక్తో వివరించడం చెప్పడం కానీ అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరహితుడా, ఆది పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భక్తుల బాధలు తొలగించుటకు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని స్తోత్రం చేసిను. శ్రీహరి ఆ స్తోత్రము విని నారద మహామునితో ఇట్లనెను, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చును అని చెప్పెను. నారదుడు శ్రీ మహావిష్ణువు జగద్రక్షక, భూలోకమున మానవులు నానా కష్టములు నానా బాధలు పడుతున్నారు, వారికి ఆ కష్టములు ఎలా తొలగును, అందుకు ఏదైనా ఉపాయం కలదా, ఉంటే తెలుగుమని ప్రార్థించను. అందుకు శ్రీహరి చెప్తున్నాడు, నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగినావు. అందులకు ఒక వ్రతం కలదు, అది ఏ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమున మోక్షమును పొందుతారు. అది విని నారదుడు ఇట్లా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతం ఆచరించడం వలన ఏమి ఫలితం కలుగును, ఆ వ్రతం ఎట్లా ఆచరించవలదు, ఆ వ్రతాన్ని ఇదివరలో ఎవరైనా ఆచరించారా మొదలైన వివరాలన్నీ తెలుపు అని ప్రార్థించను. అందులకు శ్రీహరి చెప్తున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలగజేయును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదంగా ఉండను. ఈ వ్రతము వైశాఖ మాసముందు కానీ, మాఘమాసముందు కానీ, కార్తీక మాసముందు కానీ, ఒక శుభదినముందు కానీ ఆచరించవచ్చును. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయటం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించవచ్చో ఆ వివాదం ముందు తప్పుగా చేయగలరు. నారద మహాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒక మారైనా చేయవచ్చును, లేదా ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినం కానీ చేయవద్దు. సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని, స్నాన సంధ్యాలు నెరవేర్చుకుని, యథాప్రకారం శుచి అయి నిశ్చల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తున్నాను అని మనసును స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవద్దు. ఈ విధంగా సకాలం చేసి మధ్యాహ్నం కూడా ఈ వ్రతం చేయవచ్చును. తర్వాత రాత్రి సమయం కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును. పూజా స్థలమున గోమయంతో అలిగి శుద్ధి చేసి వరిపిండి మొదలుగా 5 రూపాయల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాలు పరిచి బియ్యం పోసి దానిపై కలశములు ఉంచవలను. కలశము వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ చేయవచ్చును. లోభత్వం చేయరాదు, యథాశక్తిగా ఆచరించను. కలశం మీద వల్ల కొత్త వస్త్రములు పరచవలను. నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలను. ఆ ప్రతిమను బంగారంతో కానీ, వెండితో కానీ చేయవచ్చును. ఆ తర్వాత మండపాన్ని పంచామృతంతో అభిషేకం గావించి మండపంగా ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయవద్దు. ఆ తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడిని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యేక దేవత సహా పూజించవలను. మొదట కలశమున వరుణ దేవుడి పూజ చేయవలను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశములకు ఉత్తరం ఉంచి ప్రతిష్ఠించి పూజ చేయవలను. తర్వాత అష్టదిక్పాలకులను, తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవలను. విధవ సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలను. 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగానే వ్రతం ఆచరించవద్దు. వ్రతం చేయవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకుని వచ్చి చేయవలను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యం నూక, చక్కెర, బెల్లము చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామి వారికి నివేదన చేయవలను. ఈ విధంగా నైవేద్యం జరిపించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథలు శ్రద్ధగా విని బంధుమిత్రులతోడును బ్రాహ్మణులతోడు కలిపి భోజనం చేయవలను. సత్యనారాయణ స్వామి ప్రీతిగా నృత్య గీతాలు ఆరంభించవలను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థాలకు బయటపడటకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది ప్రథమాధ్యాయ కథా సమాప్త.
పాతకాలం సినిమాలు చూస్తున్నారు ఈయన అంటాడు నారాయణ 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 అని చెప్తుంటా ఈ ఫోటోలో పాత ఆయన ఆయన పోయి అడుగుతారనమాట భూలోకంలో ఉండే వాళ్ళ మనుషులంతా ఋషులు వీళ్ళంతా వేసి భూలోకంలో మానవులు చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళకి కష్టాలన్నీ ఎట్లా తొలుగుతాయి వాటి దాన్ని తొలిగేదానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అనేసి విష్ణులోకం ఈయన నారాయణ కదా విష్ణువు ఆయన పోయి అడిగితే ఆయన చెప్తారు ఈ వ్రతం ఉంది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతం అందరూ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా అట్లే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయడం చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పారు ఈ వ్రతం ఎట్లా చేయాలంటే మనం ఇట్లా పూజ చేసుకుని ఇట్లా నవగ్రహాలన్నీ పూజ చేసుకుని స్వామివారి విగ్రహం పెట్టుకుని లేదా ఇట్లా పటం పెట్టుకున్నా చేయవచ్చు లోభత్వం చేయడం అంటే మనకి ఎంత శక్తి ఉంటే అంతే చేయొచ్చు ఏ శుభదినమైనా అంటే ఈరోజు త్రయోదశి మంచి రోజు పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది అనమాట పల్లెటూరులో సాయిబాబా గుడి దగ్గర ప్రతి పౌర్ణమికి చేస్తారన్నమాట సత్యనారాయణ ఆ విధంగా ప్రతి రోజు చేసుకోవచ్చు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు మళ్ళీ వరుసగా 3 ఏళ్ళు చేయాలా 5 ఏళ్ళు చేయాలా ఎక్కడ కానీ మనకి కథల్లో చెప్పలేదు మనకి శక్తి ఉంటే ఈరోజు చేసుకుంటాం మళ్ళీ నీకు శక్తి ఉంటే వచ్చే సంవత్సరం కూడా చేసుకోవచ్చు అట్లా విష్ణులోకి పోయేసి నారద మహాముడు అడుగుతాడు ఈ కష్టం ఎట్లా కావాలంటే ఈ వ్రతం చేయడం వల్ల మానవుల కష్టంలన్నీ తొలగిపోతాయి భూలోకంలోని అందరూ స్త్రీలు పురుషులు ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అని చెప్తారు ఎవరైనా కూడా చేసుకోవచ్చు దాని దోషం అయితే ఏం లేదు అట్లనేసి ఈ వ్రతం ఎట్లా చేయాలంటే ఈ విధంగా మనము దేవుని పట్టం ఉంచేసి పూలతో అలంకారం చేసుకుని మండపాలు చేసుకుని స్వామికి ఇష్టంగా పంచామృతము ప్రసాదం చేసుకునేసి మనకి కొబ్బరి కానీ పూలు ఇవన్నీ పూలు పెట్టుకొని పూలు చేసుకొని చెప్తారు ఈ వ్రతం చేయడం వల్ల ఏమంటే ఏదైనా వివాదములు ఉన్నప్పుడు అది పోతాయి గృహప్రవేశం ఇప్పుడు వెళ్ళి గృహం చేసుకున్నాము అప్పుడు చేసుకోవచ్చు విశేషం ఏదైనా వివాహం అయిందా లేదా ఏదైనా మంచి జాబ్ వచ్చిందా మళ్ళీ మన మొక్కుబడి మాదనమాట తిన్నప్పుడు చేసుకోవచ్చు ఈ వ్రతం చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది ఈ కథలో ఉద్దేశం మొదటి కథలో ఉద్దేశం ఆ ఉద్దేశం సరేనా మళ్ళీ 2 కథల్లో చెప్పాలి నెక్స్ట్ టైం ఇక్కడ పటముద్ర అది తమలు పట్టలేదు మళ్ళీ వెంకటేశ్వర పూజ చేయాలంటే ఏకాదశి స్థితి మంచిది అనమాట ఇప్పుడు ఈరోజు త్రయోదశి కదా 2 రోజులు ముందరనమాట ఈరోజు బేస్తవారం కదా మంగళవారం కానీ సోమవారం కానీ అట్లా ఉంటుంది ఏకాదశి రోజు చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది మళ్ళీ మాఘ మాసంలో కానీ వైశాఖ మాసం కానీ కార్తీక మాసం అంటే మనకి మీకు తెలుగు నెలలో ఐడియా ఉండదు ఇప్పుడు వచ్చి జ్యేష్ఠ మాసం జరుగుతుంది అనమాట చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం చిన్నప్పుడు ఎప్పుడైనా చదువుకుంటే గుర్తుంటారు ఈ పెద్ద ఇంగ్లీష్ మీడియంలో అయితే మాఘమాసం అంటే ఫిబ్రవరి నెలలో వస్తుంది చైత్ర మాసం అంటే ఏప్రిల్ నెలలో వస్తుంది మళ్ళీ వైశాఖ మాసం అంటే మే నెలలో వస్తుంది కార్తీక మాసం అంటే నవంబర్ నెలలో వస్తుంది ఆ నెలలో వచ్చే పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది చాలా మంది పౌర్ణమి కూడా ప్రతి ఒక్కరు తిరుమల ఎక్కువ గుడికి పోతుంటారు కదా అట్లా అట్లా పౌర్ణమి రోజు చేస్తే విశేషం అనమాట చాలా మంచిది 2 తమలపాకులు పెట్టేసి ఫస్ట్ కొబ్బరి చిప్పలు 2 తమలపాకులు 2 ఒక్కలు అక్కడ 2 తమలపాకులు 2 ఒక్కలు 2 కొబ్బరి చిప్పలు అక్కడ పేపర్ 2 కొబ్బరి చిప్పలు చేయబడుతుంది ఓం దశాంగుల వేదం మనోహరం సకలాగ సంయుక్తం ధూపయమనంగా ధూపగ్రాపయామి ధూపానంతరం మధ్య ఉత్తరాపక్షం సమర్పయామి ఓం భర్గో స్వహ ఓం తత్సవితురేణ భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ ఓం అపోజ్యోతిర సామృతం బ్రహ్మ ఓం శ్రీ రమాదేవి సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమః నారికేళఫల నైవేద్యం సమర్పయామి పూగీఫల సమాయుక్తం నాగోళిగలుతం కర్పూరస్వర సంయుక్తం తాంబూల ప్రతియుతాం హిరణ్య ప్రచాక్షతాం సమర్పయామి నీరాజనస్యామి కొద్దిగా కర్పూరం దగ్గర పెట్టుకోవచ్చు చేయగలరు
ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम श्री रमादेवी सहित वीर वेंकट सत्यनारायण स्वामिने नमः। कर्पूर सर्वमंगल दीरानंदस्यामि सर्वोपचार भक्तोपचार पूजा महो समर्पयामि। देव सहित आत्मरक्षाधारयामि। देव सहित आत्मरक्षाधारयामि। नमस्करोमि। రెండో కథ చెప్పాలి వెళ్ళండి. రెండు పూలు చేతిలో తీసుకోవాలి. పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారికి అని చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడిచే అన్న వస్త్రములు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుచుండెను. ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా దుర్భరమైన కష్టాలు అనుభవిస్తున్న చూచి సత్యనారాయణ స్వామి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఆ పేద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, నీవు వేద విద్యాలు చదివి ఉన్నావు, ఇలా దరిద్రం అనుభవిస్తున్నావు, కారణమేమి అని అడిగను. అందుకు ఈ విధంగా చెప్పాను, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడును, భిక్షాటంతే జీవిస్తున్నాను, చాలా కష్టములు పడుతున్నాను, నా దరిద్రం పోటుకి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పుము అని బ్రాహ్మణుడు అడిగను. అందుకు సత్యనారాయణ స్వామి విధంగా చెప్పాను, ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుడిని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోను. ఆ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరింపము అని చెప్పాను. అందుకు ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించి విధానం కూడా చెప్పి అక్కడే అదృశ్యమైను. అది విని ఆ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతం రేపు చేస్తానని మనసులో సంకల్పం చేసుకుని ఆ రాత్రి ఉత్సాహంతో నిద్ర కూడా పోకుండా కాలు గడిపి మరునాడు ఉదయమే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని ఈరోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చేసుకుని భిక్షాటనకు బయలుదేరను. ఆ దినమున బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. దాంతో అతను బ్రాహ్మణులు బంధువులు పిలుచుకుని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషంగా ఉండను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసముందును విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను. ఈ విధంగా ప్రతి మాసము సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల బ్రాహ్మణుడు మహదైశ్వరం పొందుటే కాక సకల పాపం నుండి విముక్తి పొందిన వాడై అంత్యమును మోక్షమును పొందెను. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుడి వలె సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వాడై సుఖంగా ఉంటారు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీహరి నాదు చెప్పిన వ్రతమును ఇప్పుడు మీకు తెలుగుతుంది అని సూతులు వారు చెప్పి మరలా ఆ మునులు సూతులు వారితో అట్లవి, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుడి వలె మరెవరైనా ఈ వ్రతం చేశారా అని వివరించుము అని తెలుపని కోరి దానికి సూతులు వారి చెప్తున్నారు. ఓ మునులారా, ఆ వ్రతం ఎవరితో ఆచరింపబడిందో చెప్తున్నాను. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరిస్తుండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో కథలు వినుచుండిరి. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా కట్టెలమ్ముకుని జీవించేవాడు వచ్చి కట్టెల కావడం వీధిలో వచ్చి లోపలికి వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెల మతడు మిక్కిలి ఆకలి దొక్కులతో ఉండెను. బ్రాహ్మణుడు చేస్తున్నదంతా చూచి, ఓ మహాత్మా, మీరు చేస్తున్న వ్రతం ఏమి? ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం కలుగును? దయతో విషయమంతా నాకు తెలపండి ప్రార్థించను. ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును అని చెప్పాను. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలకు వాడు మిక్కిలి సంతోషించి దాహం తీర్చుకుని ప్రసాదమును గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాడు. కట్టెలమ్మకు వాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయుటకు నిశ్చయం చేసుకుని మరునాడు కట్టెల పుల్లలు భుజంపై పెట్టుకుని ఈ దినము ఈ కట్టె పుల్లలు అమ్మగా వచ్చిన ధనముతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మనసులో సంకల్పించుకుని పట్టణానికి బయలుదేరదు. ఆ దినమున కట్టెలమ్మతడు ధనవంతులను వీధిపోయి కట్టెలమ్మగా పూర్వం దినం కంటే రెట్టింపు ధనం వచ్చినది. అందులో అతడు మిక్కిలి సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ రవ్వ తీసుకుని ఇంటికి చేరడు. తర్వాత అతడు తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించను. ఆ వ్రత ప్రభావం వల్ల అతడు ధనములను, పుత్రులను, పుత్రికలను
సంతోషాన్ని పొంది జీవితకాలమంతా సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందెను. ఇది ద్వితీయాధ్యాయ సమాప్త. రెండో కథలో ఏమంటే, ఈ కాశీనగరంలో బ్రాహ్మణుడు ఉంటాడు. అతను పేదవాడిగా ఉంటాడు. తినేదానికి ఏమీ లేకుండా భిక్షాటన, అంటే ఊరంతా భిక్షాటన చేసుకుని తిరుగుతాడు. అప్పుడు సత్యనారాయణ స్వామి రోజు వచ్చి చూస్తాడు. అంటే చెప్పిన ఫస్ట్ కథలో భూలోకంలో మా అందరి కష్టాలు, బ్రాహ్మణులకే కాదు అందరికీ కష్టాలు వస్తుంటాయి. పోయి సత్యనారాయణ స్వామితో పోయి అడుగుతాడు, ఎందుకు ఈ విధంగా బాధపడతారా అంటే, స్వామి నాకు చిన్నప్పటి నుంచి ఏం లేదు, చాలా పేదరికాన్ని అనుభవిస్తాను అట్లంటే, సరే నువ్వు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి, నీ టైం బాగుంటే జీవితంలో అన్ని కలిసి వస్తుంది అట్లా చెప్తాడు. సరే అని చెప్పి ఆ వ్రతం ఎట్లా చేయాలని కూడా చెప్తాడు. సరే ఏం చేస్తా అంటే, సరే ఏదో స్వామి నా దగ్గర డబ్బులు లేదు, నాకు రేపు నేను భిక్షాటనకు పోతాను, రేపు ఆ డబ్బులతో వచ్చిందంటే నేను ఈ వ్రతానికి ఖచ్చితంగా చేస్తానని చెప్తాడు. సరే అని చెప్పి తెల్లవారు లేచి పోయి భిక్షాటనకు పోతాడు. ఆ రోజు ఏదో మామూలుగా 150 వస్తే ఆ రోజు 500 రూపాయలు వస్తాయి. ఈ రోజు మనకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని మనసులో సంకల్పం చేసుకుంటే గొప్ప విషయం కదా. అందువల్ల సరే అని చెప్పి వచ్చిన 500 రూపాయలతో తీసుకుపోయేసి పూజకి ఏమేమి కావాలో అన్ని తీసుకుపోయి పూజ చేసి మంచి ఫలితాలు పొందుతాడంట. అది మొదలు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల మనకు అన్ని మంచి కలిసి వస్తుంది కాలము అనే ఉద్దేశంతో చేస్తాడు. మళ్ళీ అడుగుతారు ఋషులంతా, నారద మహాముని అడుగుతారు, ఈ బ్రాహ్మణుడే కదా ఇంకెవరిలో కూడా చేసినారా ఈ వ్రతము అడిగితే, ఆ ఊళ్ళో ఈ కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, చూస్తారనమాట. ఈ వ్రతం చేస్తాండగా అని బ్రాహ్మణుడు అడుగుతారు, ఈ వ్రతం ఎట్లా చేయాలా, ఈ వ్రతం చేయడం వల్ల ఏం ఫలితాలు ఉంటాయంటే, ఈ విధంగా నాకు కష్టాలు ఉంటాయి, అవన్నీ తొలగిపోయినాయి, నేను కూడా మంచి డబ్బులకు వచ్చినాయి, నేను కూడా ఈరోజు జీవితంలో బాగున్నాను, నాకు అన్ని బాగా కలిసి వస్తుంది, ఈ వ్రతం చేయడం వల్ల నీకు కూడా బాగా కలిసి వస్తుంది చెప్తాను. సరే అని చెప్పి ఆ కట్టెల మాత్రం కూడా మనసు రోజు బాగా ధర్మతులు ఉండే డబ్బులు వీధుల్లోకి పోయి ఆ కట్టెలు అమ్ముతాడు. ఆ రోజు ఏమిటంటే మామూలుగా 100-500 వచ్చేది, ఆ రోజు 1000 రూపాయలు వస్తుంది అనేసి అనుకుంటాడు. ఓహో, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల మనకు మంచి లాభాలు, వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది, అన్ని మంచి జరుగుతుంది, కాలం బాగా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో అతడు భావించుకుని, సరే ఈరోజు మనకు మంచి డబ్బులు వచ్చిందనే ఉద్దేశంతో పూజకు కావాల్సిన వాళ్ళని తీసుకుని పోయేసి అందరినీ, అంటే ఒకటే పూజ మనం ఒకటే కదా, ఇట్లా అందరినీ నలుగురిని పిలిపించుకుని అందరికీ పూజ చేసి భోజనాలు పెడితే మనకు మంచి జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల అన్ని కలిసి వస్తుంది. ఆ కథలో ఉద్దేశం అన్నమాట. సరే అప్పులే వేరే సాంబ్రాట్ వేరే ఓం పుష్పంలో పరవహనం धूप माग्रामयामि ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ओम श्री रमादेवी सहित वीर वेंकट सत्यनारायण स्वामिने नमः नारिकेलफल नैवेद्यं समर्पयामि कर्पूर सर्पगण नीराजनं दर्शयामि ओम निरंजनाय विद्महे नीलाभासाय धीमहि तन्नो श्रीनिवासः प्रचोदयात् మూడో కథ చెప్పాలి. మూడో కథ చెప్తారు వినండి. పూర్వం వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని మీరిద్దరు మాత్రం ఇక్కడ కాన్సన్ట్రేషన్ గా ఉండండి. సరేనా? వాళ్ళు ఎవరు పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు కలవడు. అతడు ఇంద్రియములు జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతి దేవుడుకు దేవాలయానికి పోవచ్చు, బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచున్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులకు నాడు భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నారు. ఆ రాజు ఈ వ్రతం చేస్తుండగా సాధువులకు వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవను నింపుకొని వ్యాపారములకై ఆ మార్గమును పోతూ వ్రతమును చూచి తాను పడవను ఒడ్డున పట్టించి రాజు వద్దకు పోయి ఈ విధంగా అడిగాను, ఓ రాజా, మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతం ఏమి, దాని గురించి నాకు పూర్తి వివరంగా తెలుపుము అని చెప్పాను. వైశ్యుడు అనగా రాజు ఇప్పుడు చెప్పను, పోయి పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా తెలిపాను. వైశ్యుడు ఆ రాజు చెప్పినంత విని, ఓ రాజా, నాకు సంతానం లేదు,
కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పొందుతాను అని పలికెను. పిదప వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడై సత్యనారాయణ స్వామి వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె విధిచుండగా నాకు సంతానం కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేసెను. ఈ ఒక దినమున లీలావతి గర్భపారాన్ని భర్తతో సంబోధించి 10వ మాసంలో కుమార్తెను కనును. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుని అప్పుడు లీలావతి భర్తను చూచి, నాదా మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతము వెంటనే చేయండి అని అడిగాను. అందులోకి అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేస్తానని అప్పటికే ఆమెకు సమాధానం చేసి వ్యాపారములకై పట్టణానికి వెళ్ళిపోయాను. తర్వాత కొంతకాలంకు కళావతికి యుక్త వయసు వచ్చిన చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వెదికి చూసి తీసుకురమ్మని చెప్పాను. సాధువుని వైశ్యుడు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగరంలోకి పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధాలుగా తన కుమార్తెకు తగిన వాడుగునిచ్చే సాధువు వైశ్య కుమారుడుకు తన కుమార్తె కళావతిని ఇచ్చి మహావైభవంగా వివాహం చేశాను. ఆ ఆనందం నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విషయం మర్చిపోయాడు. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి వైశ్యుడిపై కోపం వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహునిపుడైన ఆ వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో గల రత్నసానుపురమునికి పోయాను. ఆ రత్నసానుపురమును చంద్రకేతుని మహారాజు పరిపాలిస్తున్నాడు. సాధువు తన వ్రతం చేయుచున్న చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించను. ఇతనికి దారుణమైన కష్టాలు కలుగుగాక అని శపించను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును అపహరించి ఆ వర్తకులో ఉన్న చోటికి చేరుకుని రాజభటులు ఆ దొంగలు పట్టుకుడుచుకు నలుమూలా వెతుకుతూ తమ దగ్గరకు వచ్చి చూచి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల వద్దే వదిలి పారిపోయి రాజభటులు ధనమంతా అక్కడే ఉండి చూచి ఆ వైశ్యులనే దొంగలుగా భావించి రాజు వద్దకు బంధించి తీసుకుని పోయి భటులు రాజును చూచి ప్రభు ధనంతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చింది, విచారించి తగిన శిక్ష విధించండి అని చెప్పాను. రాజు ఏమీ విచారించనే వీరు తీసుకుని పోయి కారాగృహంలో బంధించండి అని ఆజ్ఞాపించను. భటులు వైశ్యులు తీసుకుని పోయి కారాగృహంలో బంధించి ఎంత ప్రార్థించినను వారి మాట వినేవారు లేకపోయి ఇంకనూ ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యులు పడవలసిన ధనమంతా తన స్వాధీనం చేసుకుని సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టములు పాలైంది. వారి గృహమంత ధనమంతయు చోరులు అపహరించుకుని పోయి మరియు లీలావతికి రోగం వచ్చును. మనోవిచారంలో అధికమైను. తినడానికి తిండి అయినా లేక ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేసుకుని కళావతి అన్నం లేక తిరుగుచుండను. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడి ఇల్లు చేరను. ఆ దినమును బ్రాహ్మణుడిట సత్యనారాయణ వ్రతం జరుగుతున్నట్టు చూచి కళావతి ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతము చూచి కథలు విని స్వామిని ప్రార్థించను. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకొను. తల్లి కళావతిని చూసి అడిగను, అమ్మాయి ఇంత రాత్రి ఉడుకు ఎక్కడ ఉంటివి అని అడిగను. అందులో కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణుడి వివాహమున సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కథలు విని ప్రసాదం కూడా తీసుకుని వచ్చి అని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తాను ఆ వ్రతం చేయాలని మనసులో సంకల్పించుకును. ఆ వైశ్యుడి భార్య లీలావతి బంధువులతోనూ మిత్రులతోనూ కూడుకున్నదై దైవభక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ప్రభు మా అపరాధాన్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరుకునేటట్లు అనుగ్రహించని అని ప్రార్థించను. లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన స్వామి సంతోషం చెంది ఆ రాత్రి చంద్రకేతు మహారాజుకు స్వప్నంలో సాక్షాత్కరించి కారాగారంలో అన్యాయంగా బంధిపడిన ఆ వైశ్యుని వెంటనే విడిచిపెట్టుము అని రాజుగారికి చెప్పాను. మరునాడు సూర్యోదయం వెంటనే రాజు మంత్రి పురోహితులు పిలిపించి సభ చేసి రాత్రి తన కలలో వచ్చిన విషయాన్ని అందరికీ చెప్పాను. వెంటనే ఆ వైశ్యులు బంధువ్యక్తులు చేసి తీసుకుని భటులు బంధువ్యక్తులు చేసి తీసుకుని వచ్చి అప్పుడు రాజు వైశ్యులు చూచి, పోయి దైవ ప్రాతిపం వలన మీకు ఇలాంటి దుఃఖం కలిగినది, మీకు ఇక ఏ భయము లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, మీరు బయలుదేరచ్చు అని చెప్పాను. వెంటనే వైశ్యులిద్దరూ రాజుగారికి నమస్కారం చేసి రాజుగారికి నమస్కరించి ఆ రాజుగారిని గౌరవించి తమ సొంత నగరానికి బయలుదేరి ఇది తృతీయాధ్యాయ కథా సమాప్త. ఈ మూడో కథలో ఏమంటే కాశీనగరంలోనే ఏమంటే ఉల్కాముఖుడు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఇట్లే దేవుడు ఎప్పుడు రాజు పరిపాలన చేసుకుంటా దేవుడు పూజలన్నీ చేసుకుంటాడు. ఆయన ఒక రోజు నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాడు. ఆ వ్రతం చేస్తుంటే సాధువు అని ఒక వైశ్యుడు వస్తాడు. ఆ వైశ్యుడు వచ్చి చూసి పడవ ఆపి రాజు దగ్గర పోయి, స్వామి మీరు చేస్తాడు వ్రతం ఏది అట్లంటే, ఇట్లా వ్రతం చేస్తున్నాను నేను, నాకు సంతానం లేదు, దాన్ని పొందడానికి నేను వ్రతం చేస్తాను అని రాజు ఆ వైశ్యుడికి చెప్తాడు.
ఆ వైశ్యుడు కూడా రాజుగారు నాకు కూడా సంతానం లేదు, నేను కూడా ఈ వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చేసుకుని ఆ వ్రతం అయ్యేందుకు అక్కడే ఉండేసి తర్వాత ఇంటికి పోయేసి భార్య అయిన లీలావతికి చెప్తాడు, ఇట్లా రాజుగారు ఆ వ్రతం చేస్తున్నారు, ఆ వ్రతం చేయడం వల్ల ఆయనకు పిల్లలు కలిగినారంటే మనం కూడా ఈ వ్రతం చేస్తామని చెప్పేసి చెప్పుకుంటారు. సరే వ్రతం చేస్తారు, వ్రతం చేద్దామని మనసులో అనుకుంటారు. సరే మళ్ళీ వాళ్ళ భార్యకు ఒక సంవత్సరం తర్వాత ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆ ఆడబిడ్డ పేరు కళావతి పేరు పెట్టుకుంటారు. సరే అప్పుడు పోయి వాళ్ళ భార్య లీలావతి పోయి అడుగుతుంది, చూడు మనకు ఆడబిడ్డ పుట్టింది కదా, మనం వెంటనే ఈ వ్రతం చేయాలి అనేసి అడిగితే, ఇప్పుడు నాకు వీలు లేదు, నేను వ్యాపారం చేసుకోవాలా, అమ్మాయి పెళ్లి టైంలో చేస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేసుకునేసి మళ్ళీ వ్యాపారంతో వెళ్ళిపోతాడు. అల్లుడిని కూడా పెట్టుకుని ఆ వ్రతం చేయకుండా అంటే ఏమి పెళ్లి అమ్మాయి పుట్టినప్పుడు చేయలేదు, పెళ్ళి ఎప్పుడు కూడా చేయలేదు. ఆ వ్రతం అంటే ఏమి నిర్లక్ష్యం, స్వామిని నిర్లక్ష్యం చేస్తాడు. అక్కడ సాధు అనే వైశ్యుడు నిర్లక్ష్యం చేస్తాడు. వ్రతం చేస్తే పుల్లలు పుడితే వ్రతం చేస్తానని ప్రమాణం చేసింటాడు కదా, చేయలేదు. అందువల్ల సత్యనారాయణ స్వామి కోపం వచ్చేసి ఈ వైశ్యుడికి చాలా కష్టాలు కలిగారు కానీ శాపం చేస్తాడు. ఆ శాపం వల్ల ఏమవుతుందంటే వైశ్యుడు వ్యాపారం చేసుకుంటే వేరే నగరానికి పోతాడు. ఆ రోజు అక్కడ నగరం పోయే టయానికి ఊర్లో దొంగతనం, రాజుగారి కోటలో దొంగతనం జరుగుతుంది. ఈ వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది. ఆ రాజుగారి బట్టలు చూసి ఏమనుకుంటారు, ఓహో వీళ్ళని దొంగలుగా భావించి ఆ వైశ్యులందరినీ బంధించి పోయి జైల్లో పెట్టేస్తారు. రాజుగారికి మళ్ళీ కల్లో సత్యనారాయణ శంకర్ గురించి చెప్తారన్నమాట. ఈ లోపల ఏం జరుగుతుందంటే వాళ్ళ భార్య కళావతి లీలావతి వాళ్ళ భార్య కూతురు ఇద్దరు చాలా కష్టాలు పడుతుంటారు. సరే ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళ కూతురు పోయేసి ఓ రోజు బ్రాహ్మణుడి ఇంట్లో ఏదో వ్రతం ఇదే సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి, అమ్మ మీరు అప్పుడు మీరు మొక్కుబడి చేసుకుంటే కదా, కూతురు పుడితే సత్యనారాయణ వ్రతం చేస్తామని మొక్కుబడి చేసుకుంది కదా, మీరు చేయలేదు, అందువల్లే ఇలాంటి కష్టాలు వచ్చినాయని చెప్తాను. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ భార్య ఏదో ఆమె శక్తి కొద్ది ఉండే కాలంలో సత్యనారాయణ వ్రతం చేస్తుంది. అది విని సంతోషించి సత్యనారాయణ స్వామి, ఓహో వాళ్ళ యజమాని చేయకపోయినా వాళ్ళ భార్య అయినా చేసింది కాబట్టి వాళ్ళకి ఇక విముక్తి చేస్తామని చెప్పి ఆ రాజుగారికి కల్లో కనిపించి చెప్తారనమాట. ఇట్లా వ్రతం ఇట్లా జరిగింది, మీరు ఈ వ్రతం చేయకపోవడం వల్లే మీకు ఇలాంటి జైల్లో బంధించేసినాం మిమ్మల్ని, అందువల్ల మిమ్మల్ని విడిచిపెడుతున్నామని చెప్పేసి ఆ వైశ్యులందరినీ విడిచిపెట్టేస్తారనమాట. ఏమంటే మనం ఏదైనా ఇప్పుడు వ్రతం చేస్తామనుకోండి, ఒక నెల లోపల 2 నెలల లోపల చేసేయాల, సంవత్సరాల తరబడి మనము పోస్ట్పోన్ చేయకూడదు. ఏదైనా కూడా కాలేదు, మొక్కుబళ్ళు కూడా కాలేదు, తిరుపతికి పోతామనుకోండి, ఒక 6 నెలలో 2 నెలలో 3 నెలలు 6 నెలలు అట్లా పోయి వచ్చేయాల. వచ్చే సంవత్సరం పోదాం అంటే పోస్ట్పోన్ చేస్తే మనం దేవుడిని నిర్లక్ష్యం చేసినట్టు. ఇప్పుడు మనకు కావాల్సిన దేవుడు ఇచ్చినాడు, మనం దేవుడికి ఇవ్వాల్సిన మొక్కుబడి చెల్లించాలి కదా, అట్లా నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. ఈ గూడో కథల ఉద్దేశం అది. వేరే తీసుకోండి. धूप धूपमाग्रामयामि ओम भर्भव स्वाहा ఒక బిల్లేసుకుంటాను. ఓం భర్భవ స్వాహ ఓం తత్సవితురాయణ భర్గో దేవస్య ధీమహి జన ప్రచోదయాత్ ఓం అపద్భద్ర సమృతం బ్రహ్మ భర్భస్రం ఓం శ్రీ రమాదేవి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. నారికేళపం నైవేద్యం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇప్పుడు ఈ మూడో కథలో వైశ్యుడు వాళ్ళ అల్లుడు చెప్తాను కదా, ఈ కథకు అట్లే కంటిన్యూషన్ చెప్పండి సరేనా. పిదప ఆ వైశ్యులు దారిలో తీర్థయాత్రలు చేస్తూ బ్రాహ్మణులకు అనేక దానం చేస్తూ తమ సొంత నగరానికి బయలుదేరి వారు సముద్ర మార్గం గుండా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాస రూపం ధరించి వారిని పరీక్షించదలిచి వైశ్యుల వద్దకు పోయి, ఓ వైశ్యులారా మీ పడవ ఎందున్న సామాన్లు ఏమిటి అని అడిగాను. ఆ మాటలు విని వైశ్యులు ధనగర్వంతో ఉన్నవారుగా ఉన్న పరిహాసంగా నవ్వుతూ, ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకెందుకు, ధనమును అపహరించుకుని ఆలోచిస్తున్నావా, పడవలో ఆకులు అలుగులు తప్ప మరేమీ లేవు అని బదులు చెప్పి ఆ సన్యాసి అది విని అట్లయే గాక అని చెప్పాను. ఆ విధంగా చెప్పి సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంత దూరం పోయి ఓ చెట్టు కింద కూర్చుని గమనిస్తూ ఉండడు. పిదప ఆ వైశ్యుడు నిత్య కృత్యాలను నెరవేర్చుకుని పడవలోకి చూసి చెల్లబోయాడు. పడవ బరువు తగ్గి పైకి తేలుతుండడు.
ఆ వైశ్యుడు తమ పడవలో జనంతో ఉన్న సంచులకు బదులు ఆకులు అల్లుడు జుట్టు చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని విలపించసాగను. అప్పుడు అల్లుడు మామను చూచి ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏమున్నది, సన్యాసి శపించినాడు కనుక ఇట్లయినది, ఇక ఏమి చేసినను ఆ సన్యాసే చేయవలను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది, అలా చేసిన ధనం లభించును అని చెప్పాను. ఆ వైశ్యుడు అల్లుడి మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మ అజ్ఞానుడను అవివేకుడై మీతో పరిహాసంగా మాట్లాడుతుంది, నా అపరాధాన్ని క్షమించి నన్ను రక్షించండి అని అనేక విధంగా ప్రార్థించను. అప్పుడు ఆ సన్యాసి వైశ్యుని చూచి, పోయి నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుని చేయకపోవడం వల్లే నీకు ఇలాంటి కష్టాలు కలుగుతున్నది అని చెప్పాను. వైశ్యుడు ఆ సన్యాసిని చూసి, ప్రభు లోకమంతా నీ బాయ్ వల్లే ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను అనుగ్రహించగలరు, ఇక నేనెంత వాడను, నాపై కరుణ చూపు, నా ధనం నాకు చేసినట్లయితే నా ధనం నాకు లభించినట్లు చేసి నన్ను రక్షించండి అని అనేక విధంగా ప్రార్థించును. అందరికి సంతోషం చెంది స్వామి మరలా ఆ పడవలో వర్తకు ధనమంతా ఉండినట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యను. తర్వాత వైశ్యుడు పడవెక్కి చూడగా తన ధనమంతా యథాప్రకారం ఎక్కడెక్కడే ఉండదు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనం లభించిన సంతోషించి తన సొంత నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాను. తర్వాత వైశ్యుడు, అల్లుడా ఇదే మన రత్నసానుపురం అని చెప్పి తమ రాకను భార్యాపితలు తెలిపి రమ్మని దూతను పంపిణీ. ఆ దూత నగరములకు పోయి లీలావతిని చూచి, అమ్మా మీ భర్త అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే రేవు చేరింది అని చెప్పాను. లీలావతి ఆ దూత మాటలు విని చాలా సంతోషించి, అమ్మాయి సత్యనారాయణ సంవ్రతం త్వరగా ముగించి రమ్ము, నేను పడవ వద్దకు పోతున్నాను అని చెప్పాను. అంతా కుమార్తె పూజ పూర్తిగానే చేసింది, కానీ ఆ తొందరలో ప్రసాదం తీసుకోవటం మర్చిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనమును అల్లుడి సమేతంగా రేవులో ఉన్న పడవను ముంచివేసును. తీరముందని వారందరూ అది చూసి ఆశ్చర్యపోయి వైశ్యుడు భార్య కుమార్తె మిక్కిలి దుఃఖించని. వారందరూ అట్లా దుఃఖించుడుగా తల్లి తన కుమార్తెను చూసి విలపిస్తూ, అల్లుడు చూస్తుండగానే నావుతో కూడా మునిగిపోయినది, ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యం వల్లే అని కుమార్తెని కౌలించి విలపించసాగను. కళావతి తన భర్త చనిపోవడం చూచి తాను సహగానం చేయడం సిద్ధపడ్డు. వైశ్యుడు అది చూసి దుఃఖిస్తూ, ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యమే కానీ వేరే ఏమీ కాదని నిశ్చయించుకుని, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిసెదను అని నిశ్చయించుకుని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుని వేడుకున్నాడు. అంతా సత్యనారాయణ స్వామి వైశ్యుడిపై కరుణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదం భుజింపకుండానే భర్తను చూచుకు వచ్చినది, ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినచో అంతా శుభం కలుగునని చెప్పను. ఆ విధంగా ఆకాశం నుండి వెలువడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చను. ఆమె తిరిగి సముద్ర తీరంకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలుచుండను. అది చూసి అందరూ చాలా సంతోషించి, అప్పుడు కళావతి తండ్రిని చూసి, తండ్రి ఇంకా ఆలస్యమైన చేస్తావు, ఇంటికి పోదా ప్రభు అని చెప్పాను. అప్పుడు వైశ్యుడు బంధుమిత్రులతో కలిసి అక్కడనే సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించి పిమ్మట సుఖంగా ఇల్లు చేరుతాను. ఆ తర్వాత వైశ్యుడు బతుకున్నంత కాలము పౌర్ణమి తిథి యందు రవి సంకటముందు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ జీవితాంతం సకల సుఖములు అనుభవించి అంత్యంలో స్వర్గలోక ప్రాప్తిని పొందెను. ఇది చతుర్థాయ కథ సమాప్త. ఈ 4 కథలు ఏంటంటే ఉద్దేశము, ఆ వైశ్యుడు వాళ్ళ అల్లుడు ఇద్దరు వ్యాపారం పూర్తి చేసుకుని సొంత నగరానికి బయలుదేరుతారు. సరే, నగరం మళ్ళీ పోయిన డబ్బులతో వచ్చేస్తుంది, రాజుగారు ఇచ్చేస్తాం కదా. మళ్ళీ సత్యనారాయణ స్వామిని పరీక్షిస్తామనేసి పోయేసి వాళ్ళ పడవ దగ్గర పోయేసి పడవలో ఏముంది తినడంటారు. వాళ్ళు వైశ్యులు దీని పరిహాసంగా, పడవలో ఏముంటే మీకెందుకు, డబ్బులు ట్యాబ్లు ఎత్తుకుపోదాం అంటే అక్కడ వచ్చిన సత్యనారాయణ స్వామిని తెలియదు వాళ్ళకి. ఏమంటే నీకెందుకు, వచ్చి డబ్బులు వేసుకునే ఉండే డబ్బులు దొంగలిసిపోదాం అనేసి అడుగుతారు. అందుకు ఆ పడవలో ఏమీ లేదు, ఆకులు అలదులు తప్ప ఏమీ లేదు అట్లని చెప్పేసి చెప్తాడు. సరే స్వామి ఉంటుంది, సరే అది ఆకులు అమ్ములే అవుతుంది అనేసి అక్కడ చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి చూస్తే వైశ్యుడు వాళ్ళ అల్లుడు ఇద్దరు చూస్తే పడవలో ఏమీ ఉండదు, ఆకులు అమ్ములు తప్ప మాత్రమే ఉంటాయి. ఓహో, మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఇది సన్యాసి వచ్చి శాపం పెట్టడంలో ఎక్కువ అయిపోయేసి మళ్ళీ ఆయన దగ్గరికి పోయి అడిగితే, అవును అది మీకుండే ధర్మంతా పోయేసి ఆకులు అమ్ములు ఉన్నట్టు కారణం ఏమిటంటే మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని చెప్పి సంకల్పం చేసినారు, కానీ ఇంతవరకు చేయలేదు, దానివల్ల ఈ విధంగా జరుగుతుందంటే సరే మేము ఇంకా ఊరికి పోయి చేస్తామనేసి చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. పోయేసి స్వామి వాళ్ళు వచ్చే విషయాన్ని వాళ్ళ భార్య కుమార్తెకు తెలిపమని దూతలు చెప్తారు. వాడు పోయి చెప్తాడు, ఇట్లా రేవులో పడవ వచ్చేసింది, మీ అల్లుడు మీ యజమాని ఇంటి క్షేమంగా చేయడారంటే సరే అని చెప్తారు. ఆ రోజులుగా వాళ్ళు వ్రతం చేస్తూ ఉంటారు. ఆమె ఫస్ట్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది అనమాట, కళావతి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయేసి రేవుకి వెళ్ళిపోతుంది. ఆ మధ్యలో కూతురు లీలావతి ఉంటుంది కదా, ఆమె ఆ పూజ మధ్యలోనే వదిలేసారు అనమాట. అంటే ఏదైనా పూజ చేసేటప్పుడు పూర్తిగా
పూజ అయ్యేంత వరకు అక్కడనే ఉండాలి.